అంటే నిజంగా ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారాల్లో అంటే దేనివల్ల మనకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది క్యాన్సర్ రావడానికి? అట్లా అంటే మీరు పరిశోధన అని అన్నారు కాబట్టి అడుగుతున్నా, అంటే ఏదైనా గమనించి. అది పెద్ద సబ్జెక్టు అయినప్పటికీ ఒక చిన్న అంశం మీ దృష్టి తీసుకొస్తాను, చాలా వివరాలు మాట్లాడాల్సి ఉంటుంది. సరే, మరో సందర్భంలో మాట్లాడదాం. సూటిగా ఉండే ఒక అంశం చెప్తాను. క్యాన్సర్లకి కారణం ఏంటి అనే దాన్ని 2017లో ఒక పెద్ద న్యూస్ని మనమంతా చూసాం. అంటే తెలుగు వాళ్ళమంతా పేపర్లో చూసాం. ఈనాడు, సాక్షి, జ్యోతి లాంటి ప్రముఖ పత్రికలన్నీ కూడా బ్యానర్ హెడ్డింగ్స్లో 2017లో ఒక వార్త వేసినాయి. ఏమిటి అంటే అమెరికా సుప్రీంకోర్టు రౌండప్ అనేటువంటి ఒక కలుపు మందు వల్ల క్యాన్సర్లు పెరుగుతాయి అని సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేయడం వల్ల అవును కదా అని తీర్మానించి అది తయారు చేసినటువంటి మ్యాన్సాంటో అనే కంపెనీకి కొన్ని వేల లక్షల కోట్ల డాలర్ల నష్టం విధించి ముగించింది అని. అప్పుడు వెంటనే మన గవర్నమెంట్ స్పందించింది, సెంట్రల్ గవర్నమెంట్. రౌండప్ కలుపు మందుని భారతదేశంలో నిషేధిస్తున్నాం అని. చాలా దేశాలు నిషేధించి, కొన్ని దేశాలు నిషేధించలేదు. సరే, వదిలేద్దాం. కానీ ఏం ప్రూవ్ అయింది? రౌండప్ అనే కలుపు మందు వాడితే అది పడిన ప్రాంతాల్లో పెరిగిన పంటను తిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని తేలిపోయింది కదా. మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ రౌండప్ అనేటువంటి కలుపు మందుని కొట్టని ఫలం మిగిలిందా? ఆలోచించండి. మరి క్యాన్సర్లు కుప్పలు తెప్పలుగా రాక ఏమవుతాయి? ఇంకొక మాట, చిన్న మాట చెప్తాను. మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్కి మీరు సలహా ఇస్తారట కదా, ఉపయోగపడుతుంది ఏమని వచ్చానండి, ఏం సలహా ఇస్తారు అని అడుగుతూ ఉంటే ఈ విషయాలే ప్రస్తావనకు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యో భలే ఉన్నారు, నేను మొన్న 2 బ్యాచీలు రౌండప్ ఆర్డర్ పెట్టానండి అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయాను. రౌండప్ని 2017లోనే మన భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ని బ్యాన్ చేసింది కదా, మీరు ఇప్పుడు రౌండప్ని 2 బ్యాచీలు ఆర్డర్ పెట్టానంటున్నారు, ఎలా అండి అంటే నవ్వి, అయ్యో రౌండప్ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది సార్ అంటే. ఆ తర్వాత వచ్చిన ప్రతి రైతును అడుగుతున్నాను, రౌండప్ కొడుతున్నారంటే కొడుతున్నాం. నిషేధించిన రౌండప్ ఎలా ఉంది తెలియదు సార్, తెలియదు, దొరుకుతుంది. మరి క్యాన్సర్లు పెరుగుతున్నాయంటే పెరుగుతాయి. అందుకే అంటున్నాం, పురుగు మందులు లేని రసాయనిక వ్యవసాయం కావాలి, అప్పుడు మానవ జాతి మిగులుతుంది. లేకపోతే మన మానవ జాతి భూమి మీద తూడ్చుకొని పోయే రోజు త్వరలో ఉంటుంది. నేను మాట్లాడితే కష్టంగా ఉండొచ్చు ఈ మాట, కానీ ఇదే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మాట్లాడితే, ఆనాడేనాడో అద్భుతమైనటువంటి మేధస్తో ఉన్న ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మాట్లాడితే విలువైందిగా ఉంటుంది కదా. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈనాటి ఐన్స్టీన్గా ప్రపంచమంతా కూడా భావించేటువంటి ఒక ఐన్స్టీన్ ఎవరంటే మీకు గుర్తొస్తున్నాడేమో. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు పనిచేయదు, చక్రాల కుర్చీలో ఉంటాడు, స్టీఫెన్ హాకింగ్. ఆయన్ని ఈ తరపు ఐన్స్టీన్ అంటాం కదా. ఆయన అనౌన్స్ చేశారు ఏమనంటే, ప్రకృతికి విరుద్ధంగా సైన్స్ పేరుతో అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రకృతికి అనుకూలమైనటువంటి సైన్స్ని డెవలప్ చేయలేకపోతే రాబోయే 1000 సంవత్సరాల్లో ఆనాడు డైనోసార్లు తూడ్చుకొని పోయినట్టుగా భూమి మీద మానవ జాతి తూడ్చుకొని పోతుంది, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు స్టీఫెన్ హాకింగ్. పాపం ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆ హెచ్చరిక ముగిసి 1-2 సంవత్సరాలు కాకపోవడమే కరోనా పేరుతో ప్రపంచం అంతా గడగడ వణికిపోయింది కదా. ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రకృతి మన కన్న తల్లి. సహజ విధానాల ద్వారా బ్రతుకుతున్న జీవులు ఎలా అయితే హాయిగా ఉన్నాయో అంతకంటే తెలివైన వాళ్ళం ఇంకా హాయిగా ఉండగలం. ముందు మనం మారాల్సింది నేచర్ వైపుగా. సార్, చివరిగా ముగించే ముందు సార్, అంటే మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, మనం ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు, కానీ మనకు ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. అయితే మీ 25 ఇయర్స్లో అంటే మీరు సాధించిన ఒక అద్భుత ఫలితం, అంటే మీకు సంతృప్తిని ఇచ్చింది అంటే చాలా ఇచ్చి ఉండొచ్చు, ప్రధానమైన ఒకటి చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఈ ప్రకృతి వైద్య చికిత్స విధానంలో మీ దగ్గరకు వచ్చిన రోగుల్ని మీరు పరిశీలించి వాళ్ళకు ఒక సలహాలు, వైద్యం అందించడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక అద్భుతమైన ఫలితం మీరు సాధించింది అనుకుంటుంది. అంటే నేను సాధించింది అయితే నేను చెప్పడానికి నా దగ్గర ఏమి లేదు. ఎందుకంటే నాకు తెలిసింది చాలా మామూలు. మంచినీళ్ళు తాగండి, పళ్ళు తినండి, జ్యూసులు తాగండి అని చెప్పడం తప్ప నాకు తెలిసింది ఏముంది? అవి చెప్పడానికే నేనేదో సాధించాను అనుకుంటే మళ్ళీ నేను నవ్వుకోవాల్సి వస్తుంది. కానీ ఆ మాటల్ని పాటించిన వాళ్ళ వల్ల షుగర్లు తగ్గిపోతున్నాయి, థైరాయిడ్ తగ్గిపోతున్నాయి, బీపీ తగ్గిపోతుంది, హార్ట్లో బ్లాక్స్ వస్తే పోతూ ఉన్నాయి, వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది, మెన్సెస్లో కడుపులు నొప్పి వస్తే తగ్గిపోతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే తగ్గిపోతుంది, పిల్లలు కలగడం లేదు, స్పెర్మ్ కౌంట్ 0 ఉందనిస్తే స్పెర్మ్ కౌంట్ పెరుగుతూ ఉంది. ఇలా చాలా రకాల సమస్యల్లో ఇక్కడికి వచ్చే వాళ్ళలో క్యాన్సర్ వాళ్ళు కూడా వస్తుంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు వస్తుంటారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసులు వస్తూ ఉంటాయి. వాటికి మేము చెప్పేది ఈ మామూలు 4 విషయాలు తప్ప మాకు తెలిసిందేం లేదు కాబట్టి ఈ 4 చెప్తాం. అవి పాటించి వచ్చి
ఫలితం వచ్చిందని వాళ్ళు రిపోర్ట్స్ పట్టుకొని వస్తే చాలా హాయిగా అనిపిస్తుంది సార్. నేచర్ ఇంత గొప్పదా, నేచర్లో ఇంత అద్భుతం ఉందా అనిపిస్తుంది. ఓకే. ఆ నేచర్లో ఉన్న అద్భుతాలను చెప్పే ఛాన్స్ నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ మొత్తం అంటే మన తెలుగు ప్రజలకే అనుకోండి, 2 రాష్ట్రాల ప్రజలకే, ఎందుకంటే చాలా రోగాల బారిన పడి వందల ఆసుపత్రులు కరోనా తర్వాత మనకు అనిపిస్తున్నాయి. కానీ చాలా ఆసుపత్రులు పెరిగినాయి ప్రతి పట్టణంలో. మామూలు హాస్పిటల్ లేని చిన్న చిన్న సెంటర్లలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని వెలిచినాయి. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, సో మన తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మనం తెలుగు ప్రజలం కాబట్టి అంటే మీరు ఏం సలహా ఇవ్వగలుగుతారు ఫైనల్గా? ఒకటి అంటే ఏం సందేశం అనట్లే నేను, అందుకని ఏమి సలహా ఇవ్వగలుగుతారు? క్రాంతి గారు, అమ్మని నమ్ముకున్న పాప కానీ బాబు కానీ ఇంట్లో ఎట్లా నష్టపోరో, మనందరినీ కన్నా అమ్మ ఈ నేచర్, ప్రకృతిని నమ్మి అనుసరించగలిగితే మానవ జాతి ఆరోగ్యంగా ఉండడం అనేది సాధ్యమే. ప్రకృతిని అనుసరించడం తప్ప ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు.